కృష్ణా జిల్లా పామరు మండలం ఎడతిప్ప గ్రామంలో 10వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. కుక్కను కొట్టడానికి వెళ్లిన తన కుమారుడిపైన ఇతరులు 1500 డబ్బులు దొంగిలించాడన్న నింద వేశారని తండ్రి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా భవిష్యత్తులో ఇంట్లో ఏది పోయినా యశ్వంత్దే బాధ్యత అని బెదిరించారని తండ్రి ఆరోపించారు. ఆ అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితుడి తండ్రి. కృష్ణా జిల్లా పామరు మండలం ఎడతిబ్బ గ్రామంలో 10th క్లాస్ చదువుతున్న యశ్వంత్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. కుక్కను కొట్టడానికి వెళ్లిన తన కుమారుడిపైన ఇతరులు 1500 రూపాయలు డబ్బులు దొంగిలించాడన్న నింద వేశారని తండ్రి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా భవిష్యత్తులో ఇంట్లో ఏది పోయినా యశ్వంత్దే బాధ్యత అని బెదిరించారని ఆరోపించారు తండ్రి. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు బాధితుడి తండ్రి. అమ్మ నీకెందుకు నేను ఉన్నానుగా అన్నాడు. అమ్మ నా కొడుకు అమ్మా అమ్మ నా కొడుకుని మింగేశారమ్మ, అల్లరి చేసేసారమ్మ. కృష్ణా జిల్లా పామరు మండలం ఎడతిబ్బ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుక్కను కొట్టడానికి వెళ్లిన తమ కుమారుడిపైన ఇతరులు 1500 రూపాయలు డబ్బులు దొంగిలించారన్న నింద వేశారని తండ్రి రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరిగి డబ్బులు 1500 ఇస్తామన్నా తీసుకోకుండా భవిష్యత్తులో ఇంట్లో ఏది పోయినా యశ్వంత్దే బాధ్యత అని అవమానించడంతోనే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.